థాయిలాండ్‌లో ఇది 7-Eleven. తా 7-Eleven అంటే ఏంటిదనంటే, మన ఇండియాలో డీమార్ట్ ఎలాగో అన్ని వెజిటబుల్, గ్రోసరీస్ ఎట్లా దొరుకుతాయో, దీంట్లో థాయిలాండ్‌లో అనేది మనకి డ్రింకింగ్, ఆల్కహాల్ అన్నిది అనేది ఈ 7-Elevenలో అయితే దొరుకుతది. ఇంకోటేందనంటే 7-Elevenకొచ్చేసి చాలామంది ఏందంటే, మన ఇండియన్స్ ఏందనంటే ఫుడ్‌కి చాలా సఫర్ అయితారు. ఎక్కడ తినాలి ఫుడ్డు, ఎందుకంటే కొంతమందికి పడదు. బట్ ఇది థాయిలాండ్‌లో అనేదేంటంటే, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో అయితే మాత్రం చెప్తున్నా. ఈ 7-Elevenకొచ్చేసిందంటే మీకు ఏ టు జెడ్ అనేది దొరుకుతది. గ్రోసరీస్ దొరుకుతది, ఇంకోటి ఫుడ్ దొరుకుతది. అన్నీ ఏ టు జెడ్ దొరుకుతది. మీకు వెజ్ బిర్యానీ గానీ, మన ఎగ్ బిర్యానీ గానీ ఇందులో తీసుకొని హీట్ చేసుకొని తింటే ఖతం. ఇంకోటేంటంటే దీంట్లో మనకి మీకు థాయిలాండ్‌లో రెడ్ బుల్ అనేది ఏదైతే ఇలా ఉంటుంది. రెడ్ బుల్ ఇది మనం చాలా మంది అంటారు కదా, రెడ్ బుల్ చూపిస్తాను, ఒరిజినల్ రెడ్ బుల్ అనేది ఇట్లా ఉంటుంది. సేమ్ మన ఇండియాలో ఏంటంటే ఫేక్, అంటే అది డూప్లికేట్. దీన్ని ఆపోజిట్ సెకండరీగా అది రెడీ చేశారు. ఇదైతే ఒరిజినల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో మల్టిపుల్ ఇక్కడ లోకల్ బ్రాండ్స్ అనేది చాలా ఉన్నాయి. ఏది చూసుకున్నా కానీ ఈ థాయిలాండ్లో ఏంటంటే 30 రూపీస్, 20 రూపీస్ అండ్ లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేది 70 రూపీస్ కంటే దాటదు.